వరల్డ్ ఫేమస్ ఫ్యూచరిస్ట్ గూగుల్ మాజీ చీఫ్ ఇంజినీర్ కర్జ్వేల్ గతంలో ఎన్నో సాంకేతిక అంచనాలు నిజం చేసిన మేధావి. ఇప్పుడు మరో సంచలన అంచనాతో మన ముందుకొచ్చారు. ఆయన ప్రకారం 2030 నాటికి మన శరీరంలో, మన రక్తంలో, మన కణాల్లో లక్షలాది నానోబోట్స్ ప్రవహిస్తూ ఉంటాయంట. మన తల వెంట్రుక కంటే 1000 రెట్లు చిన్నగా ఉండే ఈ బుల్లి రోబోలు ఒక ఇంజెక్షన్ ద్వారా మన శరీరంలో ప్రవేశించి మన ఆరోగ్యాన్ని, మన మేధస్సును, చివరికి మన అస్తిత్వాన్ని పెంపొందించగల శక్తిని కలిగి ఉంటాయంట. ఈ టెక్నాలజీ యొక్క ఉజ్వల భవిష్యత్తు చూస్తే ఇది ఒక వరంలా అయితే కనిపిస్తుంది. ఈ నానోబోట్స్ కూడా మన బాడీలో 24/7 పెట్రోలింగ్ చేస్తూ క్యాన్సర్ కణాలను, హెచ్ఐవి వంటి వైరస్లను, ప్రమాదకరమైన బ్యాక్టీరియాను అవి పుట్టక ముందే గుర్తించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాశనం చేయగలవు. దీనివల్ల రోగాలు కానీ, ఏజింగ్ కానీ, ఆరోగ్యం కానీ ఉండొచ్చని చెప్తున్నారు. అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి నానోబోట్స్ మన మెదడులోని న్యూరాన్లు కనెక్ట్ అవ్వడం ద్వారా మన ఆలోచనలు నేరుగా క్లౌడ్కి అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేయగలమంట. అప్పుడు మనం కేవలం ఆలోచించడం ద్వారానే సమాచారాన్ని పొందవచ్చు. కొత్త నైపుణ్యాల్ని క్షణాల్లో నేర్చుకోవచ్చు. మన జ్ఞాపకాలను బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. చివరికి ఒకరితో ఒకరు టెలిపతితో కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ప్రతి నాణానికి రెండో వైపు ఉన్నట్టు ఈ అద్భుతమైన టెక్నాలజీకి ఒక చీకటి కోణం కూడా ఉంది. మన స్మార్ట్ ఫోన్లే హ్యాక్ చేస్తున్న ఈ రోజుల్లో మన మెదడుని హ్యాక్ చేస్తే పరిస్థితి ఏంటి? మన ఆలోచనల్ని, జ్ఞాపకాలను, చివరికి మన నిర్ణయాలు కూడా ఇతరులు కంట్రోల్ చేసే ప్రమాదం ఉంది. మనల్ని వారికి నచ్చినట్టుగా ఆడే ఒక తోలుబొమ్మగా మార్చేయగలరు. ఈ టెక్నాలజీ అత్యంత ఖరీదైనదిగా ఉంటే ఇది ధనికులను సూపర్ హ్యూమన్స్గా, పేదలను అయితే సాధారణ మనుషులుగా విడదీసి అంటే బయాలజికల్ డిఫరెన్స్ అంటే ఒక భయంకరమైన వర్గభేదాన్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరంలో ఉండే నానోబర్డ్స్ మనకు కాకుండా ప్రభుత్వాలు లేదా పెద్ద పెద్ద కార్పొరేషన్ నియంత్రణలో ఉంటే మన స్వేచ్ఛ పూర్తిగా హరించిపోతుంది. అంటే మన సొంత శరీరం యొక్క ఫంక్షన్స్ కోసం మన నెల నెలా సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన పద్ధతి కూడా రావచ్చు. కాబట్టి 2030 నాటికి మన దేవుళ్ళ మారే శక్తి సంపాదించవచ్చు. కానీ ఆ శక్తితో పాటు అపారమైన నష్టాలు, నైతిక ప్రశ్నలు, అంటే అసలు మనిషి అంటే అర్థం ఏంటి అనే ప్రాథమిక సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న.